ఏ హాయ్, ఎలా ఉన్నావు? హాయ్! ఎన్ని రోజులకి గుర్తొచ్చాను నేను? ఇన్ని రోజులు ఏమైపోయావు? చాలా రోజుల తర్వాత నీతో చాలా మాట్లాడాలి తెలుసా? నీకు తెలుసు గదా నేనెలా ఉంటానో. తెలిసి కూడా అడుగుతున్నావా? ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఇన్‌సెక్యూరిటీస్‌తో బ్రతుకుతూ ఉంటాను అని తెలుసు కదా నీకు. మన ప్రిన్సిపల్ ఏమందో నీకు గుర్తుంది గదా! అలాంటి విషయాలు కొన్ని ఇంకా ట్రిగ్గర్ అవుతూనే ఉంటాయి. యెస్, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చాలా మారిపోయావు తెలుసా నువ్వు. యూ ఆర్ లుకింగ్ సో గ్రేట్. కాన్ఫిడెంట్‌గా ఉన్నావు. ఏం చేస్తున్నావు ఇంతకీ? అప్పుడున్నవేమీ లేవు. నువ్వేమి ఎక్కువ ఆలోచించకు. 2016 ఇప్పుడు 2026 కి చాలా మారిపోయాను నేను. నన్ను చూస్తే తెలుస్తుంది కదా. అండ్ నువ్వు అనుకున్నట్లు ఇప్పుడు ఇన్సెక్యూరిటీ ఆ భయాలు లేవు అని చెప్పను. కొంచెం ఉన్నాయి, మొత్తం పోలేదు. బట్ అప్పటికి నాకు ఇప్పటికీ ఉన్న మెచ్యూరిటీ చెప్పాలి అంటే నేను నీకేం చెప్పాలి అనుకున్నామంటే ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. నేను టేక్ కేర్ చేస్తాను. ఎప్పుడు హ్యాపీగా ఉండు. ఇవన్నీ అసలు మ్యాటరే కాదు తెలుసా. నువ్వేం ఆలోచించకు, నీ మీద నువ్వు ఫోకస్ చేయి చాలు. నో, ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. కమ్యూనికేషన్ మీద అండ్ నేను జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు యూకేలో ఉంటున్నాను. నీకు ఇంకా చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలి అని ఉంది డార్లింగ్. ఒక్కటి చెప్తున్నాను, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ ఏజ్ లో నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, స్ట్రెస్ తీసుకుంటున్నావు? మళ్ళీ ఆ ఏజ్ రాదు. నేను నీ ఏజ్ కి వద్దాము అనుకున్నా కూడా నేను రాలేను. అదర్ పీపుల్ షిట్ ని నీ మైండ్ లోకి అసలు తీసుకోకు. ఓకేనా? టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను మళ్ళీ ఖచ్చితంగా కలుస్తాను. బాయ్.